వెల్కమ్ అందరికి. ఇవాళ నుండి ట్రిగ్నోమెట్రీ టాపిక్ని చాలా పార్ట్స్గా డివైడ్ చేసి ఈజీ లెవెల్, మీడియం లెవెల్, హార్డ్ లెవెల్, హార్డ్ లెవెల్, వెరీ ఈజీ లెవెల్ ఇలా అన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతిదీ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ నుంచి గ్రూప్ డి నుంచి ఎస్ఎస్సి, జిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ అలా ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి అన్ని మోడల్స్ కలెక్ట్ చేసి ప్రతి మోడల్ని చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో మిస్ కాకండి. అండ్ ఈ వీడియో చూసాక లైక్ చేసి ఎవరికైనా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయాం. రైట్, XYZ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ క్యూ. అంటే ఒక ట్రయాంగిల్ ఉన్నది, ప్రతిదానికి డ్రాయింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, XYZ వాడే ఇచ్చిండు, యాంగిల్ ఎక్కడ ఉందన్నాడు, Y దగ్గర ఉన్నాడు అన్నాడు కాబట్టి Y దగ్గరనే యాంగిల్ తీసుకున్నా, రైట్ యాంగిల్. tan x = 15/8. మీరు చూడండి ఒకసారి, tan x = 15/8. వీటిని చూస్తే మనం వెంటనే గుర్తు రావాలి, పైథాగరస్ ట్రిప్లెట్స్. పైథాగరస్ థియరంలో పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉంటాయి కదా, ఏంటి 8, 15, 17 అనేది పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు కదా. 8² + 15² = 17². రైట్, పైథాగరస్ ట్రిప్లెట్స్ అనగానే వెంటనే డ్రాయింగ్ వేసేయాలి. ఈ tan x ఉంది కదా, tan x అంటే ఏంటిది, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. రైట్, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మీకు దీని గురించి డీటెయిల్గా రావాలంటే మీరు ఇంట్రడక్షన్ పార్ట్లో చూడండి. రైట్, ఇప్పుడు చూడండి tan x, ఇక్కడ x ఉన్నది కదా, x గురించి మాట్లాడుతున్న తను. tan xలో ఈ x డిగ్రీలో ఇది పక్క భుజం అవుతుంది, రైట్, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది ఎప్పుడు హైపోటెన్యూసే, అతిపెద్దగా ఉన్న హైపోటెన్యూసే. ఇది అపోజిట్ సైడ్ అవుతుంది. దీని గురించి మాట్లాడినప్పుడు దీనికి ఈ యాంగిల్కి టచ్ లేనిది అపోజిట్ సైడ్ అవుతుంది. ఇది టచ్ లేదు కదా, ఇది అపోజిట్ సైడ్ అయింది. ఇది అపోజిట్ సైడ్ 15 ఇచ్చిండు వాడే. రైట్, అడ్జసెంట్ సైడ్ 8 ఇచ్చిండు, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది 8. ఇంకోటి ఏమవుతుంది, పైథాగరస్ ట్రిప్లెట్స్ 3 కదా, 8, 15, 17 కదా. 8 ఉంది, 15 ఉంది, 17 కాబట్టి 17 అవుతుంది. sin z కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు, sin z. మనకు తెలుసు sin z అంటే, sin అంటే ఏంటిది, అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అపోజిట్ సైడ్ ఎంత ఉంది, 15, హైపోటెన్యూస్ ఎంత ఉంది, 17. రైట్, డైరెక్ట్ వేసేయాలన్నమాట. ఇది నెక్స్ట్ టైం నుంచి ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ నుంచి ఫటాఫట్ వెళ్ళిపోదాం. రైట్, ఇది ఒకటి అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, PQR ఈస్ ఏ రైట్ యాంగిల్ ఎట్ క్యూ. సేమ్ ఇప్పట్లాంటి క్వశ్చన్, సేమ్ డ్రాయింగ్ తీసుకోవాలి. రైట్, PQR రైట్ యాంగిల్ ఎట్ క్యూ. cos P = 5/13. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, cos P = 5/13. అంటే దీని మీనింగ్ ఏంది, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. రైట్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏమడుగుతుండు, పీకి అడుగుతున్నాడు. పీకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది, హైపోటెన్యూస్ అంటే ఇది. పైథాగరస్ ట్రిప్లెట్స్లో ఏంది, 5, 12 తెలుసు కదా. 5² అంటే 5² + 12² = 13². 5² అంటే 25, ఇది 12² అంటే 144 = 169. వచ్చింది కదా పైథాగరస్ ట్రిప్లెట్స్. అవి చేసేస్తే ఆన్సర్ వచ్చేసింది. కనుక్కోమంటుంది ఏంది, కొసీకెంట్ ఆర్ అనుకోమంటుండు. కొసీకెంట్ ఆర్ కొసీకెంట్లో ఏంది, సైన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సైన్ ఆర్కి అపోజిట్ ఉంటుంది కొసీకెంట్ ఆర్. సైన్ ఆర్ అంటే అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. రైట్, కొసీకెంట్ ఆర్ అంటే హైపోటెన్యూస్ బై అపోజిట్ సైడ్. దీనికి అపోజిట్గా రాయాలి. రైట్, అపోజిట్ సైడ్ ఏంటిది, దేనికి, ఆర్కి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోవాలి, ఆర్కి అడుగుతున్నాడు. ఆర్కి హైపోటెన్యూస్ ఏది, 13 డివైడెడ్ బై ఆర్కి అపోజిట్ సైడ్ ఏది, ఆర్కి అపోజిట్ సైడ్ ఏది 5, కాబట్టి 5. ఆన్సర్ ఎంత, 13/5. ఇదే ఆన్సర్. రైట్, అలాగే ఇంకా క్వశ్చన్స్ చూద్దాం. ట్రయాంగిల్ DEF. క్వశ్చన్ ఇవ్వగానే వెంటనే డ్రాయింగ్ వేసుకోవాలి. DEF ఈస్ రైట్ యాంగిల్ ఎట్ ఈ. రైట్, DEF ఈ దగ్గర రైట్ యాంగిల్ ఉంది అన్నాడు. సీకెండ్ D ఇచ్చిండు. సీకెండ్ D = 25/7. మనము ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినట్టే ఏమి ఇచ్చిండు, 25, 7 ఇచ్చిండు. పైథాగరస్ ట్రిప్లెట్లా ఏమేమి ఉంటాయి, 7 ఉంది, 25 ఉంది, ఇంకేం రావాలి, 24. డైరెక్ట్ వేసేయండి మీరు. పైథాగరస్ ట్రిప్లెట్స్లలో మూడో నెంబర్ ఏంటి, 2 ఇచ్చిండంటే మూడోది ఇదే ఉంటుంది. 7² ప్లస్ మీరు చేయండి, 7² + 24² = 25² వస్తుంది. రైట్, ఇప్పుడు ఏమి ఇచ్చిండు, సీకెండ్ D ఇచ్చిండు కదా. సీకెండ్ D మీరు చూడండి ఒకసారి, సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్, మొత్తం ఈ 6 ఉంటాయి ట్రిగ్నోమెట్రికల్ ఐడెంటిటీస్. ఈ 6 కాకుండా వేరే ఉండే, ఇది దీనికి అపోజిట్ ఉంటుంది, ఇది దీనికి అపోజిట్ ఉంటుంది, ఇది దీనికి అపోజిట్ ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి సీకెంట్ ఇచ్చింది కదా, సీకెంట్కి అపోజిట్ ఏంటిది, కాస్ కదా. రైట్,
అంటే కాస్కి ఆపోజిట్ ఉంటుంది. మనం కాస్కి తెలుసు ఏంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. వీటి గురించి ఈజీగా మీకు ఎట్లా తెలవాలి అంటే ఇంట్రొడక్షన్ పార్ట్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. రైట్, సెకండ్ ఏంటిది, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. రైట్, అంటే హైపోటెనస్ 25, ఇది హైపోటెనస్ 25. దేనికి చూస్తున్నాం మనం, డీకి చూస్తున్నాం. డీకి హైపోటెనస్ 25, అడ్జసెంట్ సైడ్ 7. అడ్జసెంట్ సైడ్ ఇదైతే కదా, ఇది 7, అంటే ఇది 24 అయి ఉంటుంది. 24 ఎందుకు, పైథాగరస్ ట్రిప్లెట్స్లో. ఇప్పుడు ఏమడుగుతుండు, కొసీకెంట్ ఎఫ్ అడుగుతుండు. అంటే కొసీకెంట్ ఎఫ్ అంటే ఏం కనుక్కోవాలి మనం, హైపోటెనస్ బై తెలుసు కదా ఇక డైరెక్ట్ అపోజిట్ సైడ్, అంటే 25/7. రైట్, హైపోటెనస్ 25, అపోజిట్ సైడ్. దీనికి ఎఫ్ మనం ఎఫ్కి చూస్తున్నాము, ఎఫ్కి అపోజిట్ సైడ్ 7. రైట్, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అలాంటి ఫాస్ట్ చేద్దాం. డిఈ ఈస్ రైట్ యాంగిల్ ఎట్ క్యూ. DEF is right angle at E if cosecant D is equals to 25/24. మళ్ళీ ఇందాక చెప్పినట్టు 25 ఇచ్చిండు, 24 ఇచ్చిండు. పైథాగరస్ ట్రిప్లెట్స్లో 7 ఉంటుంది. 7, 24, 25 అనేది పైథాగరస్ ట్రిప్లెట్స్. కొసీకెంట్ D ఇచ్చిండు, D గురించి మాట్లాడుతుండు కాబట్టి డీకి అడ్జసెంట్ యాంగిల్ ఇది అవుతుంది, అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ ఇది అవుతుంది, ఇది అపోజిట్, డీకి అపోజిట్ ఉన్నది కాబట్టి అపోజిట్ సైడ్ అవుతుంది. హైపోటెనస్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, కర్ణం ఎప్పుడు కూడా మారది. రైట్, ఏమడుగుతున్నాడు, కొసీకెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 25/24 ఇచ్చిండు. అయితే కొసీకెంట్ అంటే ఏంటిది, హైపోటెనస్ బై అపోజిట్ సైడ్ కదా. రైట్, అంటే హైపోటెనస్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 25 ఇచ్చిండు. అపోజిట్ సైడ్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 24 ఇచ్చిండు. ఇది ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. కనుక్కోమన్నది ఏంటిది, కాస్ ఎఫ్. కాస్ ఎఫ్ అంటే ఏంటిది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అంటే 24/25. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం ఒకసారి. ఏమిచ్చిండు, సేమ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈ రైట్ యాంగిల్ ఎట్ క్యూ. సేమ్ ఇందాక ఇచ్చినట్టే డిఈఎఫ్. ఇవి ప్రతిదీ ఒక్కొక్క దాంట్లోకి, అంటే ఎన్టీపీసీలకి ఒక 2 క్వశ్చన్స్ సేకరించిన, అండ్ గ్రూప్ డీలో ఒక 2 నుంచి 3 కన్నా ఎక్కువ సేకరించిన గ్రూప్ డి. అండ్ సిహెచ్ఎస్ఎల్ అయితే చాలా, అన్ని సిహెచ్ఎస్ఎల్ నుంచి సిజిఎల్ నుంచి తీసుకున్నాయి. సో ఏమిచ్చిండు, కొసీకెంట్ డి ఈజ్ ఈక్వల్స్ టు రైట్ యాంగిల్ ఎట్ ఈ, కొసీకెంట్ డి ఈజ్ ఈక్వల్స్ టు 5/4. ఇక్కడ చూడండి, కొసీకెంట్ అంటే ఏంటిది, సరే మనం ఇటు డిఈ ఎట్లా రాసుకుంటే, కొసీకెంట్ అంటే డిఎఫ్ బై ఈఎఫ్ అవుతుంది, అంతే కదా. డిఎఫ్ బై ఈఎఫ్. ఎందుకు, కొసీకెంట్ అంటే ఏంటిది, సైన్కి అపోజిట్. సైన్కి అపోజిట్ అంటే ఏంటిది, కిందికి అపోజిట్ వస్తుంది, పైనకి హైపోటెనస్ వస్తుంది. రైట్, ఒకసారి ఇంట్రడక్షన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి ఏమడుగుతున్నాడు, కొసీకెంట్ ఎఫ్ అడుగుతున్నాడు. కొసీకెంట్ ఎఫ్కి కొసీకెంట్ అడుగుతున్నాడు. అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏంటి మళ్ళీ చూసుకోవాలి. 5 ఇచ్చిండు, 4 ఇచ్చిండు, 3, 4, 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్స్. 25² ఈజ్ ఈక్వల్ టు 16, అదే 5² 25 ఈజ్ ఈక్వల్స్ టు 4² 16 + 3² 9. సాటిస్ఫై అయింది కదా, 16 + 9 25. వీటిని పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు. రైట్, ఇక్కడ చూడండి కొసీకెంట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్కి అనుకుంటున్నాం. కొసీకెంట్ అంటే ఏంటిది, హైపోటెనస్ బై అపోజిట్ సైడ్. దీనికి సరే ఇది రాద్దాం, డిఎఫ్ 5 వచ్చింది, ఈఎఫ్ 4 వచ్చింది, ఇది 3 వస్తుంది. హైపోటెనస్ 5 ఉంటుంది. దీనికి అపోజిట్ సైడ్ ఏంది, 3 కదా, సో 3 వస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబిసి ఈస్ రైట్ యాంగిల్ ఎట్ బి. ఏబిసి అన్న రైట్ యాంగిల్ అని చెప్పిండు, ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి. కాట్ ఏ ఇచ్చింది సరే, అంటే కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8/15. కాట్ అంటే ఏంటిది, రైట్, కాట్ అంటే టాన్కి అపోజిట్. టాన్ ఏ అంటే ఏంటిది, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, మనకు తెలుసు. దీనికి అపోజిట్ ఉంటుంది, అంటే అడ్జసెంట్ సైడ్ బై అపోజిట్ సైడ్. దీన్ని చూడండి 8/5 ఇచ్చిన, అడ్జసెంట్ సైడ్ అనేది 5. ఏ గురించి మాట్లాడుతుండు, అడ్జసెంట్ అన్నది 8, అపోజిట్ అన్నది 15. మనకు పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు. ఏమవుతుంది, 8² + 15² ఈజ్ ఈక్వల్స్ టు 17², అంటే ఇక్కడ 17 వస్తుంది అనమాట. రైట్, ఏం కనుక్కోమంటుండు, కాస్ సి కనుక్కోమంటుండు. కాస్ సి అంటే ఏంటిది, రైట్ డైరెక్ట్ వేసిద్దాం. కాస్ సి గురించి మాట్లాడుతుండు, 15/17, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, డైరెక్ట్ వేసేసినాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ డిఈఎఫ్ మెజర్ ఆఫ్ యాంగిల్ ఈస్ 90 degrees. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పకుండా చెప్పేసిండు. ఏంది ఈ 90 degrees అన్నాడు అంటే
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నట్టు కదా, డిఈఎఫ్ అని ఇచ్చిండు. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సీకెంట్ డి గురించి మాట్లాడుతుండు. సీకెంట్ డి ఈజ్ ఈక్వల్స్ టు 25/7. సీకెంట్ అంటే ఏంటిది? కాస్కి అపోజిట్. కాస్ ఏంటిది? అదే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఇది హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్కి 25 ఇచ్చిండు, డీకి అడ్జసెంట్ సైడ్ 7 ఇచ్చిండు. ఇది ఎంత ఉంటుంది? 24 అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీని వాల్యూ ఎంత ఇచ్చిండు? డిఈ అన్నది 1.5 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. అయితే 1.4 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. అయితే డిఎఫ్ ఎంత అని అడుగుతుండు, ఇది ఎంత అని అడుగుతుండు. రైట్, అంటే 7 ఉన్న వాల్యూ ఎంత? 1.4 సెంటీమీటర్స్. అయితే 25 ఉన్న వాల్యూ ఎంత? డైరెక్ట్గా ఏం చేయొచ్చు, 25/7 ఇంటూ 1.4 చేస్తే అయిపోతుంది కదా. ఇది డివైడెడ్ బై ఇది ఇంటూ ఇది, దీన్ని తీసేస్తే బై 10 వస్తుంది. 7 2s లైక్ ఇక్కడ 10 వచ్చింది కాబట్టి 5 2s 5 5s 2 క్యాన్సిల్ అంటే 5, అంటే 5 సెంటీమీటర్స్. దాట్స్ ఇట్, అంతే. రైట్, ఇంకొన్ని ఇలాంటివి ఉన్నాయి సేమ్. ఫటాఫట్ చూసేసి ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్, సేమ్ అలాంటిది ఇచ్చింది. ఇది కూడా క్యూ, ఇది పి, ఇది ఆర్. రైట్, కాస్ పి డైరెక్ట్ వేసేయాలి కదా. కాస్ పి అన్నాడు. కాస్ అంటే ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అంటే పి గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది 5 అవుతుంది, ఇది 13 అవుతుంది. అపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? గ్యారంటీగా 12 అవుతుంది. 12 ఇవ్వలేడని కాదు, ఎందుకు? ఇవి 3 పైథాగరస్ ట్రిప్లెట్స్. 5² + 12² = 13². రైట్, పీక్యూ 2.5. పీక్యూ అంటే 5 వాల్యూ 2.5 ఇచ్చిండు. 5 వాల్యూ 2.5 ఇచ్చిండు. ఏమడుగుతుండు? పిఆర్ 13 వాల్యూ అడుగుతుండు. రైట్, 13 వాల్యూ ఎంత? 13/5 ఇంటూ 2.5. 5 దీన్ని బయట రాసుకోవచ్చు, ఇది తీసేస్తే 5 5s 25. రైట్, 5 2s అంటే 6.5 సెంటీమీటర్స్ వస్తుంది. రైట్, ఇదే ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ డిఈఎఫ్ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈ ఈస్ 90 degrees. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిఈఎఫ్ అన్నాడు, ఈ 90 degrees అన్నాడు. కాస్ డి డైరెక్ట్ వేసేయండి. కాస్ డి అంటే ఏంటిది? కాస్ డి ఈజ్ ఈక్వల్ టు, డి గురించి మాట్లాడుతున్నాం. ఇది 8 ఇచ్చిండు, ఇది 17 ఇచ్చిండు. పైథాగరస్ ట్రిప్లెట్స్లో ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది, బట్ హోల్డ్లో పెట్టండి ఒకసారి. ఇది ఎంతనో హోల్డ్లో పెడదాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏమి ఇచ్చిండు? డిఈ 16 ఇచ్చిండు. డిఈ 16 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. ఏం అనుకోమంటుండు? డిఎఫ్ అడుగుతుండు. ఇది అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇది ఎంత అని అడుగుతుండు. రైట్, చూడండి క్వశ్చన్లో చూడండి. 8 ఉన్న 16 అంటే దీన్ని డబుల్ చేసిండు. 8 ఉన్న వాల్యూని 16 అని చూపిస్తుండు, అంటే దీన్ని డబుల్ చేసిండు. 17 ఉన్నది ఎంత అని అడుగుతుండు. దీన్ని డబుల్ చేస్తే అయిపోతుంది కదా, అంటే 34 సెంటీమీటర్స్. అంతే ఆన్సర్ డైరెక్ట్గా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఇస్ 90 degrees. సేమ్ క్వశ్చన్ మళ్ళీ. ఏంటిది? పీక్యూఆర్ సైన్ పి ఈజ్ ఈక్వల్స్ టు 12/13. పి గురించి మాట్లాడుతుండు. సైన్ పి అన్నాడు కాబట్టి ఇది 12 వస్తుంది, ఇది 13 వస్తుంది. ఎందుకంటే అపోజిట్ బై అడ్జసెంట్, అంటే ఇది గ్యారంటీ 5 ఈ 3 ట్రిప్లెట్స్ కాబట్టి. రైట్, పీక్యూ వాల్యూ 1 సెంటీమీటర్ అన్నాడు, అంటే ఇది 1 సెంటీమీటర్ అని ఇచ్చిండు. 5 వాల్యూ 1 సెంటీమీటర్ అని ఇచ్చిండు. ఏం కనుక్కోమన్నాడు? క్యూఆర్ 12 వాల్యూ ఎంత అనుకోమన్నాడు. 5 వాల్యూ 1 సెంటీమీటర్ అయితే 12 వాల్యూ ఎంత? 12/5 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? 2.4 సెంటీమీటర్స్ వస్తుంది. దాట్స్ ఇట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ XYZ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ Y ఈస్ 90 degrees. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా Y అనేది 90 degrees అట. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు XYZ. కొసికెంట్ X ఈజ్ ఈక్వల్స్ టు 13/12. ఇక్కడ మనకు తెలుసు 13 12 ఇచ్చిండు అంటే ఎగ్జాక్ట్గా 5 ఉంటుంది. ఈ 3 ట్రిప్లెట్స్ కాబట్టి, పైథాగరస్ ట్రిప్లెట్స్ కాబట్టి. ఇప్పుడు చూడండి, కొసికెంట్ X అంటే ఏంటిది? హైపోటెనస్ బై అపోజిట్ సైడ్. అంటే ఇది 13 అవుతుంది, ఇది 12 అవుతుంది, ఇది 5 అవుతుంది. XY ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. 5 ఉన్నది 1 సెంటీమీటర్ అని అంటుడు. YZ 13 ఉన్నది ఎంత అని అడుగుతుండు. రైట్, ఏం చేయాలి? 13/5 ఇంటూ 1 అంటే 5 2s 10, 3 ఉంటుంది, 0.0 వస్తుంది, 5.4 సెంటీమీటర్స్ అనమాట. దాట్స్ ఇట్, అంతే. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఇది సైన్లో ఇచ్చిండు, ఇది కాస్లో ఇచ్చిండు. కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. దీన్ని సైన్లోకి చేంజ్ చేసుకోవచ్చు కదా. మనకు తెలుసు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ టీటాని కాస్ టీటాకి చేంజ్ చేయాలంటే కాస్ ఆఫ్ 90 - టీటా. ఇది కూడా అంతే. ఏంది? సైన్ టీటా ఉన్నది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నా.
సైన్ ఆఫ్ 3x మైనస్ 20. దీని ఏం రాసుకోవచ్చు, సైన్లో రాయాలి అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ ఇది రాయాలి అంటే 3y మైనస్ ఆఫ్ ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ వస్తుంది 20. సైన్ సైన్ క్యాన్సిల్ చేసేసాను అనుకో 3x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 90 మైనస్ కదా, ఇట్ మీన్స్ 90 మైనస్ 20 అంటే 70 మైనస్ 3y అంటే 3x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 30. ఎక్స్ ప్లస్ 5 అడుగుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 5 30 డిగ్రీస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఇప్పుడు చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ని చూడంగానే మనం డైరెక్ట్గా వెంటనే గుర్తుంచుకోవాలి ఏంది, ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చిండు అండ్ కాస్ కొసీకెంట్ ఇట్లాంటి ఏంటి వీటి గురించి ఇంట్రడక్షన్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇట్లాంటి టర్మ్స్ ఉండి ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నది అనుకో, అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అంటే ఈ కాస్ని ఇటు తీసుకురావాలి లేదా కొసీకెంట్ని తీసుకురావాలి, ఏది తీసుకొచ్చినా ఆన్సర్ వస్తుంది. ఫర్ ఈజీగా సైన్ కాస్ టాన్ ఉంటాయి కాబట్టి సాధారణంగా అవి తీసుకొస్తాం, ఇందులో కూడా ఇది తీసుకొద్దాం. కొసీకెంట్ 23 ఉన్నది కదా ఈజ్ ఈక్వల్ టు 1/cos టీటా ఇచ్చిన కాబట్టి టీటా 1/cos టీటాని ఏం రాయొచ్చు, సీకెంట్ టీటా రాయొచ్చు కదా, సీకెంట్ టీటాని కొసీకెంట్ టీటాలో రాద్దాం. ఏమవుతుంది, కొసీకెంట్ 90 మైనస్ టీటాగా రాయొచ్చు, రైట్. ఈ కొసీకెంట్ క్యాన్సల్ 23 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ టీటా, 23 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ టీటా వాల్యూ ఎంత వస్తుంది 67 డిగ్రీస్ వస్తుంది, అదే ఆన్సర్, రైట్. ఇంకొకటి చూద్దాం. ఇది చూడండి 2 ఇంటూ కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చిండు, అయితే టీటా వాల్యూ అనుకోమంటాడు. ఇది మోస్ట్ రిపీటెడ్, ఇది కూడా చూడండి ఒకసారి. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటాని ఇది తీసుకొస్తున్నా, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. అయితే వాల్యూస్ కాస్ స్క్వేర్లో సైన్ స్క్వేర్లో ఉండకుండా ఒకటే దాంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఏం చేద్దాం, కాస్ స్క్వేర్ టీటాని ఏం చేద్దాం 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా రాద్దాం, రాయచ్చు కదా. ఏది ఈ ఫార్ములా నుంచి వస్తున్నా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో నుంచి డిరైవ్ చేసిన ఎట్లా, కాస్ స్క్వేర్ టీటా ఇటు వచ్చిన సైన్ స్క్వేర్ నా తీసుకెళ్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ అయింది, మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఇది దీనిది, ఇది మొత్తం దీనిది, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు 1/2. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2, రైట్. 2 సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/4, రైట్. సైన్ టీటా వాల్యూ ఎంత వస్తుంది 1/2 వస్తుంది. అంటే 1/2 ఎప్పుడు ఉంటుంది సైన్ టీటాలా, రేషియోస్ మొత్తం చెప్పిన కదా ఎంత ఉంటుంది, సైన్ 30 ఉన్నప్పుడు ఉంటుంది, సైన్ 30, సైన్ క్యాన్సల్, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. ఇదే ఆన్సర్, కనుక్కోమన్నది టీటా కాబట్టి అదే కనుక్కున్నాం, ఎంత వచ్చింది 30 డిగ్రీస్ వచ్చింది, రైట్. ఈ క్వశ్చన్ చూడండి, tan 90 మైనస్ టీటా/2 ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇచ్చిండు. అంటే tan 90 ఇది 90 అన్నట్టు, పై అంటే 180/2 అంటే 90, అంటే tan 90 మైనస్ టీటా/2 అంటే ఏంటిది, డైరెక్ట్గా తెలుసు cot θ/2 అని, అదే రాద్దాం. cot θ/2 ఈజ్ ఈక్వల్ టు √3. కాట్లో √3 ఎప్పుడు ఉంటుంది, cot 30 డిగ్రీస్ అంటే √3 అన్నట్టు, cot 30 √3, cot క్యాన్సల్, ఏం మిగిలింది θ/2 ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ మిగిలింది, టీటా అంటే 60 డిగ్రీస్ వచ్చింది, రైట్. ఒకవేళ టీటా అడిగిండు అనుకో డైరెక్ట్ 60 అడిగింది, కాస్ టీటా అడిగిండు అంటే కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2, ఆన్సర్ ఎంత 1/2, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 1/4x ఇచ్చిండు. ఇది కొత్త ట్రికీ మోడల్ అనమాట. ఇలాంటి దానికి సాల్వ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఎక్స్ అన్నది ఎక్కడ మనకి అడుగుతలేడు కాబట్టి ఎక్స్లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనుకో, ఏమొస్తుంది, సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 5/4 వచ్చింది, రైట్. సీకెంట్ టీటా 5/4 వచ్చింది అంటే మనం వెంటనే ట్రయాంగిల్ చేసుకోవచ్చు. ఏంటిది, ఇది ABC టీటా అనుకుందాం. ఏమొస్తుంది సీకెంట్ టీటా అంటే లైక్ 5 హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 4, రైట్. ఇదేమవుతుంది పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం 3, 4, 5 3² + 4² ఈజ్ ఈక్వల్స్ టు 5², రైట్. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ ఒకసారి చూడండి, ఇది కరెక్టే. ఏంది ఇంట్రడక్షన్ పార్ట్లో మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఏమడుగుతుండు, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా అడుగుతుండు, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా. సీకెంట్ టీటా అంటే ఏంటిది, వాడు ఇచ్చిందే 5/4 ప్లస్ ఇంకేంటిది టాన్ టీటా అంటే ఏంటిది, నేను టీటా ఇక్కడ తీసుకున్నా, టాన్ టీటా అంటే ఏంటిది అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అపోజిట్ సైడ్ 3 హైపోటెనస్, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3/4, రైట్. 3/4 వేస్తున్నా అంటే 8/4 వచ్చింది అంటే 2 వచ్చింది ఆన్సర్.
అంటే డైరెక్ట్గా ఒక ఎక్స్లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తాను అనమాట డైరెక్ట్గా, ఏం చూడాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ.